గోదావరికి పుష్కరాలు వస్తేనే కాలువలకు పుష్కరాలు. ఇదే ఇప్పుడు కూటమి నేతలకు వరంగా మారింది. పుష్కరాలను అడ్డం పెట్టుకుని స్థానిక కూటమి ప్రజాప్రతినిధి పేదల పొట్టకొట్టారు. రాత్రికి రాత్రే దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేశారు మండపేట మున్సిపాలిటీ అధికారులు. అర్ధరాత్రి జరిగిన ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను హౌస్ అరెస్ట్ చేశారు. మండపేట మున్సిపాలిటీలో పేదల ఇళ్లు కూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా మండపేట మున్సిపాలిటీ 1వ వార్డు కాలువగట్టు సమీపంలో దాదాపు 5-6 దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్నారు. చిన్నపాటి రేకుల ఇళ్లు, పూరి పాకలే వారి నివాసం. పట్టణంలో వివిధ ప్రాంతాలలో కూలీలుగా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వారంతా ఇక్కడ నివాసముంటున్నారు. 50 ఏళ్లుగా లేని మండపేట బ్యూటిఫికేషన్ ను తాజాగా మున్సిపల్ అధికారులు తెరపైకి తీసుకువచ్చారు. ఇరిగేషన్ స్థలంలో 5 దశాబ్దాలుగా ఉంటున్న వారందరినీ ఖాళీ చేయించాలని భావించారు. అనుకున్నదే తడవుగా వారందరికీ గతంలో కేటాయించిన టిడ్కో ఇళ్లకు వెళ్లాలని, ఆక్రమిత ప్రాంతాల్లో ఉండకూడదని నోటీసులు ఇచ్చారు. అయితే ఏమాత్రం సదుపాయాలు లేని మండపేట టిడ్కో ఇళ్లకు వెళ్లి తాము బతకడం కష్టమని భావించిన పేదలంతా తమ పాత రేకుల షెడ్డులోనే ఉండిపోయారు. ఈ నెల 23 తెల్లవారుజామున 300 మంది పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది, ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో పేదలుండే ప్రదేశానికి వెళ్లి వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, లేదంటే బలవంతంగానైనా కూల్చివేస్తామని హెచ్చరికలు చేశారు. అర్ధరాత్రి ఎక్కడకు వెళ్లాలో తెలియని స్థానికులంతా తీవ్ర ఆందోళన చెందారు. ఇంట్లోని సామగ్రి పిల్లా జల్లాతో రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బాధితులకు అండగా ఉండేందుకు సంఘటన స్థలానికి వెళ్లి అధికారులను ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల అభివృద్ధి నిధుల్లో భాగంగా మండపేట మున్సిపాలిటీకి కేటాయించిన 3 కోట్ల రూపాయల నిధులను ఎవరి అభివృద్ధికి వినియోగిస్తున్నారో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పుష్కరాల పేరు చెప్పి పేదలను ఖాళీ చేయించడం సరికాదని మండిపడ్డారు. అయితే ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా పోలీసులు ఆయన్ను బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అత్యంత అమానవీయంగా ఇళ్లను నేలమట్టం చేశారు. ఎప్పుడో మా తాత తండ్రులు కానించి మేము ఇక్కడే బతుకుతున్నామండి, ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి నిలబట్టి మమ్మల్ని తిన్నెత్తలేదు, తిప్పులు తేనెత్తలేదండి, అక్కడికి వెళ్ళెత్తలేదు. ఇవాళ పీకెత్తాం, రేపు పీకెత్తామని మమ్మల్ని కాళ్ళు అడిగేందుకు ఆఫీస్ చుట్టూ తిప్పించారండి మమ్మల్ని. మరి ఇలాగ మా ఇల్లు నీళ్ళకి తీసేస్తాం చాలా దౌర్జన్యం అండి. వీళ్ళందరూ కొమ్మత్తి అయిపోయి ఇక్కడ ఎన్నో కోట్లు చలచనని అంటండి. మాకు నట్టపరికారం ఇవ్వకుండా, పోనీ ఇల్లు లేకుండా, మాకు ఏమి లేకుండా మా ఇల్లు తీసేస్తాం. ఇది చాలా దారుణం అండి, మమ్మల్ని చాలా దారుణం అండి. ఆఘమేఘాలపై అడ్డగోలుగా పోలీసు సహాయంతో మున్సిపల్ అధికారులు నిర్వహించిన ఇళ్ల తొలగింపు కార్యక్రమం వెనక ఉన్న మతలబును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివరించారు. పెద్ద కాలువ గట్టుకు సమీపంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఆయన అనుచరులకు భూములు ఉన్నాయి. పుష్కరాల నిధులతో కాలువపై ఉన్న ఇళ్లను తొలగించి ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేపడితే తద్వారా ఎమ్మెల్యే భూములకు విలువ పెరుగుతుందనే ఆలోచనతోనే ఇళ్లను ధ్వంసం చేసే కార్యక్రమం నిర్వహించారని ఆరోపించారు. ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మున్సిపల్ కమిషనర్ బరి తెగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక 10 ఎకరాల స్థలం, వీళ్ళ వేసుకున్నటువంటి ఇళ్ళకి వెనకాల ఉన్నటువంటి స్థలం, దాన్ని మెయిన్ రోడ్డు మీద తీసుకొచ్చేయడం కోసం, వ్యాపారం చేసుకోవటం కోసం దౌర్జన్యంగా పేదవాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళన్నీ కూల్చేసి అడ్డుకున్నటువంటి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి, ముసలోళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి వాళ్ళందరినీ రోడ్డుని పడేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పేదవాడి యొక్క ఇల్లును కూల్చేశారో ఈ ప్రభుత్వం కూడా తొందరలోనే కూలిపోవటం ఖాయం అనేటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాం మేము. మండపేటలో ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో స్పష్టంగా తెలిసిన మున్సిపల్ కమిషనర్ వాటిని పట్టించుకోకుండా పేదల గుడిసెలను కూల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతలకు తొత్తుగా వ్యవహరించడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు.